డాక్టర్ గారు అర్జెంటుగా అమ్మకు ఆపరేషన్ చేయాలన్నారు. 10,000 రూపాయలు తగ్గాయి. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? సార్ సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఫోన్ ఇది ఇక్కడే పెట్టాను. మా ఫోన్ లేదండి, ఇక్కడ పెట్టాను. ఫోన్ ఎక్కడుంది? మా ఫోన్ ఏం లక్కీ, ఫోన్ బాగుంది. ఒక 2,000 ఖచ్చితంగా వస్తాయి. ఎంజాయ్. అన్నా, అక్కడ నా ఫోన్ నేను పెట్టా చూసారా? లేదా? అయ్యో, ఫోన్ అక్కడే పెట్టానే. ఏమైపోయింది? అయ్యో, ఫోన్ 2,000 వస్తాయి. ఈరోజు పండగ అయ్యాక. వీడేంటి నా వెనక పడుతున్నాడు? కొంపదీసి దొంగతనం చేసింది చూశాడా ఏంటి? అయ్యో, ఇక్కడ ఎవరు పడిపోయారే? ఎవరు? అన్నా అన్నా అన్నా, ఏమైందన్నా? అన్నా, ఇక్కడ కూర్చోపెడదాం. అయ్యో, ఇతను ఫోన్ దొంగతనం చేసింది తెలియక నన్ను కాపాడా? కొంపదీసి గుర్తుపెట్టాడా? ఏమైందన్నా అలా పడిపోయి ఉన్నావు? అది అది ఏం లేదన్నా, కరెంట్ షాక్ తగిలి పడిపోయా. చూసుకోవాలి కదా బ్రో, ప్రాణం విలువ చాలా ఖరీదైంది. అది మన వరకు వచ్చిందాక ఆ విలువ మనకు తెలియదు. ఏమైందన్నా? అర్జెంటుగా అమ్మకు ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ సరిపడే డబ్బులు ఫోన్పేలో ఉన్నాయి, కానీ ఆ ఫోన్ని హాస్పిటల్లో ఎవరు దొబ్బేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ప్రాణాలను కాపాడిన వ్యక్తి వాళ్ళ అమ్మ ప్రాణాలతో పోరాడుతుందా? ఇంత మంచి వ్యక్తి దగ్గర నేను ఫోన్ కొట్టేసింది. ఇతను ఫోన్ ఇతనికి ఇచ్చేస్తాను. సరే, వెళ్ళొస్తా బ్రో. ఆగన్నా, నీ ఫోన్ దొంగిలించింది నేనే. ఈ ఫోన్ నీదేనేమో చూడు. అన్నా, నా ఫోన్ ఇదే అన్నా, ఇదే అన్నా నా ఫోను. చూడు, ఇది మీకు కేవలం దొంగతనమే కావచ్చు, కానీ మాలాంటి వారికి ప్రాణాలతో చెలగాటం. ఫోన్తో మాకెన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి బ్రో. ఇంపార్టెంట్ మెయిల్స్, డాక్యుమెంట్, ఫొటోస్, ఎన్నో కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి బ్రో. కష్టపడి బ్రతకండి బ్రో, మాలాంటి వాళ్ళ కష్టాన్ని దోచుకోకండి.